ప్రజాధనం స్వాహ. డీజిల్ మాఫియా గుట్టురట్టు. వెహికల్స్ అక్కడనే ఉంటాయి. వెహికల్స్ ఎక్కడ పోవు, లాగ్ బుక్లో రాస్తారు వెహికల్ పోయినట్టు వచ్చినట్టు, ఇన్ టైము అవుట్ టైము ఇవన్నీ మెయింటెనెన్స్ లాగ్ బుక్లో మాత్రం మెయింటైన్ చేస్తారు. వాహనాలు ఇక్కడనే ఉంటున్నాయి, చెత్త మోసుకపోయే బండ్లు. కానీ డీజిల్ పోసినట్టు నడుస్తుంది, వాహనాలు నడిచినట్టున్నాయి. మరి ఈ బిల్లులు ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా మంజూరు అవుతుంది, వోచర్లు ఎట్లా ఇస్తున్నారు? 3 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి డీజిల్ దందాకు మరి ఇప్పుడు రెక్కలు వచ్చినాయి. ఈ డీజిల్ దందాలో ప్రధానంగా 2 వ్యక్తులు కనిపిస్తారు. ఈ మాఫియా, డీజిల్ మాఫియాలో ప్రధానంగా కనిపించేది డిఈ వినయ్ భూషణ్, ఫోర్మెన్ ఫరూక్. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి అవినీతిలో వీళ్ళిద్దరు కూడా ప్రధానమైనటువంటి సూత్రధారులు. ఇక్కడి నుంచి బయలుదేరిన చెత్త మోసుకుపోయే బండి డంపింగ్ యార్డ్ జవహర్ నగర్కి వెళ్తారు. అక్కడ అన్లోడ్ అవుతారు, అక్కడ ఎంట్రీ చేస్తారు, ఇక్కడ స్టార్టింగ్లా ఎంట్రీ చేస్తారు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఏం జరుగుతుందంటే 800 లీటర్లు డీజిల్ కొట్టాల్సినటువంటిది 1200 లీటర్ల డీజిల్ పోసినటువంటి దానికి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉందో ఈ మొత్తం ఇక్కడ వాహనాలు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఏదైతే జిహెచ్ఎంసీ వాహనాలు ఉంటాయో అవి షెడ్లోనే ఉంటాయి, అవి షెడ్యూల్నే ఉంటాయి, అవి రోడ్ల మీదకి రావు. కానీ అవి తిరిగినట్టు వాటికి డీజిల్ పోసినట్టు ఓచర్లు గీచర్లు బ్రహ్మాండంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసినటువంటి కాగితాల్లో మాత్రం 100 లీటర్ల డీజిల్ ఖర్చు అయిపోయినట్టు రికార్డులు లేదు. బండ్లు అక్కడనే ఉన్నాయి. అంటే ఎంత ఘోరం అంటే ఇది వెహికల్స్ తిప్పకుండానే ఈ ప్రజాధనాన్ని ఇట్లా కొల్లగొట్టినటువంటిది చాలా భయంకరమైనటువంటి డీజిల్ స్కామ్. వీళ్ళు పెట్టినటువంటి ఓచర్లకు వాళ్ళు చెక్ చేస్తే రికార్డులలో చూస్తే ఎక్కడ కూడా పొంతం లేనటువంటి ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినటువంటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూస్తున్నాము. మరి హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ పరిధిలో మరి రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖలో కీలక మరి పదవులో ఉన్నటువంటి కర్ణన్ సబ్, జేఎస్ రంజన్, వీళ్ళంతా కూడా మరి ఇంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మరి ఎన్ని లోటుపాట్లు, ఎన్ని లోపాలు ఉన్నట్లు మరి దశాబ్దాలుగా సాగుతున్నటువంటి జిహెచ్ఎంసీలో మరి జరుగుతున్నటువంటి దందా, ఈ యొక్క వెహికల్స్ దందా, ట్రాన్స్పోర్ట్ దందా, మరి వెహికల్స్ రిపేరు, మరి చిన్న వెహికల్స్, పెద్ద వెహికల్స్, బాయిలర్సు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఒక మహా పురపాలక మరి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి దశాబ్దాలుగా ఈ యొక్క అవినీతి సామ్రాజ్యం మరి కూకుడవేలతో సహా కూల్చే విధంగా మరి వాటిపైన విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలతోటి మీ ముందుకు వస్తున్నటువంటి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి మరి వార్తే ఆర్టికలే ఈరోజు జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి గోల్మాల్ దందా, అదే డీజిల్ దందా. ఈ డీజిల్ దందా అంటే ఏదో చిన్నది కాదు, చాలా పెద్ద ఎత్తున కోట్లలో మరి చేతులు మారి ప్రభుత్వ ఖజానాకు చిల్లులు కొడుతూ ప్రజలకు కుచ్చుటూ పెడుతూ ఈ యొక్క మరి జిహెచ్ఎంసీలో కొనసాగుతున్నటువంటి ఈ అక్రమాల పర్వానికి సంబంధించినటువంటి మరి వార్త ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటిదే. ఇది ప్రజాధనం స్వాహ, డీజిల్ మాఫియా గుట్టురట్టు. ఇది చూడండి, ఇది డీజిల్ మాఫియా గుట్టురట్టు అనేటువంటి అంశంతో ఈరోజు మీకు మరి ఒక అంశాన్ని ప్రజల ముందు పెట్టాలి. మరి ఈ యొక్క జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి ఈ వాహనాలు, చెత్తను సేకరించేటువంటి వాహనాలు, డంపింగ్ యార్డుకు చేరవేసేటువంటి వాహనాలు, ఎక్కడైతే ఈ పార్కింగ్ స్థలాల్లో ఉండేటువంటి ఈ ఉంటాయో ఈ వాహనాలు, చెత్తను మోసుకుపోయేటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి వాహనాలు, అవి వాటికి సంబంధించినటువంటి పోసేటువంటి డీజిల్ దందా ఈరోజు తెరపైకి వచ్చినటువంటిది. ఇది చూడండి ఏ విధంగా ఉందనేది. ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్న డీజిల్ మాఫియా గుట్టురట్టు. వాహనాలు తిరగలేదు, మైలేజీ పెరగలేదు. ఇది ఈ డీజిల్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా అనేది ఇక్కడ చూస్తే ఈ వాహనాలు ఏదైతే చెత్తను మోసుకుపోయి చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేసేటువంటి వాహనాలు ప్రతిరోజు మరి ట్రిప్పుల వారీగా, షిఫ్టుల వారీగా ఈ చెత్తను మోసుకుపోయేటువంటి ప్రక్రియ మొదలవుతుంది హైదరాబాద్ నగరంలో.
దానికి సంబంధించిందే ఇక్కడ వాహనాలు తిరగడం లేదు, మైలేజ్ పెరగదు. కానీ డీజిల్ ఖర్చు అవుతున్నట్టు ఓచర్లు పెట్టి ఆ డీజిల్ దందాకు తెరలేపినటువంటి వైనం ఇక్కడ మనం చూస్తున్నాం. 100 లీటర్ల ఇంధనం మాయం. వెహికల్స్ అక్కడనే ఉంటాయి, వెహికల్స్ ఎక్కడ పోవు, లాగ్ బుక్లో రాస్తారు వెహికల్ పోయినట్టు వచ్చినట్టు, ఇన్ టైము అవుట్ టైము ఇవన్నీ మెయింటెనెన్స్ లాగ్ బుక్లో మాత్రం మెయింటైన్ చేస్తారు. కానీ వాహనాలు అక్కడనే ఉంటాయి, మైలేజ్ పెరగదు, కానీ డీజిల్ మాత్రము పోసినట్టు మరి ఒక రిసిప్ట్లు పెట్టి దానికి పెద్ద ఎత్తున మరి కోట్లల్లో స్వాహా చేసినటువంటిది. ఈ వాహనాలు నడవకపోయినా బిల్లులు మంజూరు ఎలా సాధ్యమైందనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. వాహనాలు ఇక్కడనే ఉంటున్నాయి, చెత్త మోసుకపోయే బండ్లు, కానీ డీజిల్ పోసినట్టు నడుస్తుంది, వాహనాలు నడిచినట్టున్నాయి. మరి ఈ బిల్లులు ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా మంజూరు అవుతుంది, ఓచర్లు ఎట్లా ఇస్తున్నారు, ఈ మొత్తం తతంగం ఎట్లా ఉందనేది ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. 3 ఏళ్ల రికార్డులపై విజిలెన్స్ నజర్, ఫోరెన్సిక్స్ ఆడిట్కు డిమాండ్. 3 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి డీజిల్ దందాకు మరి ఇప్పుడు రెక్కలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి దానిపై రికార్డులపైన విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టడానికి ఇప్పుడు రెడీ అయినటువంటి చూస్తున్నాము. ఫోరెన్సిక్స్ ఆడిట్ కూడా డిమాండ్ చేసినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే రంగంలోకి దిగినటువంటి అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ ఈ యొక్క డీజిల్ మాఫియా ఏదైతే జరిగిందో దీని నిగ్గు తేల్చడానికి దిగినటువంటిదే. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఏసీబీ రంగంలోకి దిగినటువంటి వార్త. డిఈ వినయ్ భూషణ్, ఫోర్మెన్ ఫరూక్ అవినీతితో ప్రధాన సూత్రధారు. ఈ డీజిల్ దందాలో ప్రధానంగా 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఈ మాఫియా డీజిల్ మాఫియాలో ప్రధానంగా కనిపించేది డిఈ వినయ్ భూషణ్, ఫోర్మెన్ ఫరూక్. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి అవినీతిలో వీళ్ళిద్దరు కూడా ప్రధానమైనటువంటి సూత్రధారులు. కవాడిగూడ నుండి చార్మినార్కు దొంగ డీజిల్ కూపన్లు ఇష్యూ చేస్తున్న ఫోర్మెన్ ఫరూక్పై జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చర్యలు ఎక్కడని అడుగుతున్నారు. ఇది కవాడిగూడ నుండి చార్మినార్, కవాడిగూడ నుంచి చార్మినార్కి వెళ్ళేటువంటి ఈ యొక్క మరి డీజిల్ దొంగ కూపన్లు చేస్తున్నటువంటి ఇష్యూ చేస్తున్నటువంటి ఫోర్మెన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫరూక్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణను మరి ఈయన పైన చర్యలు ఏం తీసుకున్నాడని ఇక్కడ మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటిది ఇక్కడ చూస్తున్నాం. వాహనం ఎంట్రీ క్లోజింగ్ లాక్ షీట్ జోహార్ నగర్ డంపింగ్ యార్డు తనిఖీలు నిర్వహిస్తున్న అవినీతి బట్టబయలు. ఇది చూడండి, ఈ వాహనము ఎంట్రీ క్లోజింగ్ ఇక్కడి నుంచి బయలుదేరిన చెత్త మోసుకుపోయే బండి డంపింగ్ యార్డు జవహర్ నగర్కి వెళ్తుంది, అక్కడ అన్లోడ్ అవుతుంది, అక్కడ ఎంట్రీ చేస్తారు, ఇక్కడ స్టార్టింగ్లా ఎంట్రీ చేస్తారు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి, వీటి మీద ఇప్పుడు సీరియస్గా మరి పనిచేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. వాహనం ఎంట్రీ క్లోజింగ్ లాక్ షీట్ జోహర్ నగర్ డంపింగ్ యార్డు తనిఖీలు నిర్వహిస్తే అవినీతి బట్టబయలుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి ఇది. జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు అవినీతి పట్ల ఆట కట్టించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డీజిల్ మాఫియా దందాకు తెరలేపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి వినయ్ భూషణ్, ఫోర్మెన్ ఫరూక్ల యొక్క అవినీతికి సంబంధించినటువంటిది. మరి వీళ్ళు మొత్తం కూడా ఈ తనిఖీలు చేపట్టి మరి చేసినట్లయితే వాళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తం కూడా బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు అవినీతి పరుల ఆట కట్టించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్, సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క డీజిల్ దందా పైన దృష్టి పెట్టాలని పౌర సమాజం డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇక చూడండి, ఇది డీజిల్ సంబంధించినటువంటి దందా. ప్రభుత్వ విభాగాల్లో ప్రజాధనమే లక్ష్యంగా సాగుతున్నటువంటి డీజిల్ మాఫియా ఈ భాగోతాన్ని భారత్ శక్తి పత్రిక బట్టబయలు చేసింది. ఇప్పుడు ఈ వార్త ఎట్లా బయటకు వచ్చింది? భారత్ శక్తి పేపర్ వాళ్ళు విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని మరి ఇక్కడ ప్రచురించడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ విభాగాల్లో సాగుతున్నటువంటి ఈ డీజిల్ మాఫియాకు సంబంధించినటువంటి భాగోతాన్ని భారత్ శక్తి పేపర్ ఇప్పుడు బట్టబయలు చేసింది. 5 సర్కిళ్ల పరిధిలో వాహనాలు రోడ్డెక్కకపోయినా, మైలేజీ పెరగకపోయినా, కాగితాల్లో మాత్రం 100 లీటర్ల ఇంధనాన్ని మాయం చేస్తూ దోపిడీకి పాల్తుంది. మనకు 5 సర్కిళ్ళు ఉన్నాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీ. ఈ 5 సర్కిళ్ల పరిధిలలో ఉన్నటువంటి చెత్తను మోసుకుపోయేటువంటి వాహనాలు ఏతున్నాయో అవి తిరగకుండానే, మైలేజీ లేకుండానే
డీజిల్ కూపన్లు ఇస్తూ డీజిల్ పోసినట్టు మరి ప్రైవేటు ఈ యొక్క బంకు యజమానులతోటి కుమ్ముక్కైనటువంటి ఫరూక్ తర్వాత ఈ యొక్క వినయ్ భూషణ్ అటువంటి వాళ్ళు వీళ్ళు తెరలేపి ఈ యొక్క జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు స్వాధ చేసినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే కాగితాల్లో మాత్రమే 100 లీటర్ల ఇంధనాన్ని మాయం చేస్తూ దోపిడీ పాల్పడుతున్నాడు. క్షేత్ర స్థాయిలో పరిశీలన లాగ్ బుక్ల మధ్య భారీ వ్యత్యాసాలు కుంభకోణం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ఈ లాగ్ బుక్ ఏదైతుందో బండి అవుట్ టైం ఇన్ టైం, మళ్ళీ అక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర ఈ బండి వచ్చినప్పుడు ఇన్ టైము అవుట్ టైం అంటే అన్లోడ్ చేస్తారు. అక్కడ అన్లోడ్ చేసినప్పుడు కూడా రాస్తారు. అంటే ఈ లాగ్ బుక్లు చెక్ చేస్తే ఈ బండ్లు తిరుగుతున్నాయా లేదా, రోజుకి ఎంత డీజిల్ ఒక టిప్పర్కు, నెలకి ఎన్ని లీటర్ల డీజిలు, ఇది పెద్ద మాఫియా. ఈ మొత్తం కూడా బయటపడుతుంది. ఇక చూడండి, ఈ లాగ్ బుక్ల మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే బండ్లు తిరగకుండానే ఈ డీజిల్ నడిపిస్తారు కాబట్టి వ్యత్యాసాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే 25 టన్నులు 8 వాహనాలకు రోజుకు 3 ట్రిప్పులు తిరిగితే 840 లీటర్లు అవసరం ఉంటుంది. ఏదైతే ఉందో ఇక్కడ 8 వాహనాలకు రోజుకు 3 ట్రిప్పులు తిరగాలి. 3 ఎంబులు 24 అంటే ఇక్కడ 840 లీటర్ల అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఏకంగా 1200 లీటర్ల క్లైములు సృష్టించింది. ఇక్కడ కావాల్సింది ఎంత? 840 లీటర్లే. అంటే 1200 అంటే డబల్ త్రిబుల్ 3 నెలల్లో 1200 లీటర్ల డీజిల్ మరి ఇక్కడ ఖర్చు అయినటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటిది వాళ్ళు సృష్టించినటువంటి మరి స్లిప్పులు. ఈ ఇంధన దోపిడీపై జిపిఎస్ డేటా ఫోరెన్సిక్స్ ఆడిట్ ఆధారంగా లోతైన విచారణ జరిపి అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 800 లీటర్లు డీజిల్ కొట్టాల్సినటువంటిది 1200 లీటర్ల డీజిల్ పోసినటువంటి దానికి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉందో ఈ మొత్తం తతంగాన్ని కూడా బయటపెట్టి వాళ్ళపైన విచారణ చేసి మరి వీళ్ళందరినీ కూడా దోషులుగా నిర్ధారించి ఈ యొక్క ప్రభుత్వానికి పడ్డటువంటి జిహెచ్ఎంసీకి పడ్డ గండిని పూడ్చే దిశగా పనిచేయాలని ఇక్కడ డిమాండ్లు మాత్రం వస్తున్నాయి. దానికి ప్రధానంగా ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్నటువంటి పరిశోధనాత్మకమైనటువంటి కథనం. ఇది ఎవరు సేకరించిండ్రు? ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ డీజిల్ మాఫియాపై వాళ్ళు సేకరించినటువంటి మొత్తం భాగవతాన్ని మనం ఇక్కడ ఒకసారి ప్రజల ముందు పెడదాం. ఇది చూడండి, ఇది ఎట్లా ఉందనేది. వీళ్ళు సేకరించినటువంటి మరి సేకరణకు సంబంధించినటువంటి ఈ మాయా భాగవతం ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ. ఇక చూడండి, ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి వాళ్ళు చాలా రిస్క్ చేసి దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ మాఫియాను గుట్టురట్టు చేసినటువంటి మరి విధానాన్ని మనం ఇక్కడ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ప్రజాధనం స్వహా డీజిల్ మాఫియా గుట్టురట్టు. ఇది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సేకరించినటువంటి ఒక విధానం. అంటే ఇక్కడ చూడండి, వెహికల్ రిసిప్ట్ చూడండి, టైప్ ఆఫ్ వెహికల్, అది ఏం వెహికల్, దానికి ఎంత డీజిల్ పోస్తుండ్రు, వెహికల్ నెంబర్ ఎంత, ఇవన్నీ సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా ఈ వివరాలతోటి మరి ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటిది మనం చూస్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ ప్రధానంగా డీజిల్కి సంబంధించినవి డెక్కన్ సర్వీస్ ఫిల్లింగ్ స్టేషన్ ఒక 2 బంకులు ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో ఒకటి దక్కన్. వీళ్ళు ఈ ప్రైవేటు బంకు యజమానులతో కుమ్ముక్కై ఈ యొక్క డీజిల్ దందాకు తెరలేపినటువంటి వైనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక చూడండి, శాంక్షన్ కాపీ వాహనాల లిస్టు. ఇక్కడ కన్నన్ సాబ్ కూర్చొని ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది గ్రేటర్ హైదరాబాదు. ఈ మొత్తం 5 సర్కిళ్ళకు సంబంధించిన దాని మీద బాస్ మన సార్. మరి వీళ్ళ దృష్టికి రాలేదా ఇంతవరకు ఏందనేది ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే, ప్రజాధనానికి గండి కొడుతూ ప్రభుత్వ ఇంధన కోటాను అడ్డగోలుగా కాజేస్తున్న డీజిల్ మాఫియా భాగవతం బట్టబయలైంది. ఇప్పుడు ఏం బట్టబయలైంది? వీళ్ళు ఎవరైతే ఈ ప్రైవేటు బంక్ యజమానులతో కుమ్ముక్కై ఈ ఓచర్లు పెట్టి వెహికల్ తిరగకుండా కూడా డీజిల్ కొట్టించినటువంటి మొత్తం కూడా ఈ ప్రజాధనానికి గండి కొట్టినటువంటిది ఈ ప్రభుత్వ ఇంధన కోటాను అడ్డగోలుగా కాజేస్తున్నటువంటి డీజిల్ మాఫియా భాగవతము ఇక్కడ బట్టబయలు చేసినటువంటి వార్త చూస్తున్నాం. ఇక్కడ వాహనాలు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఏదైతే జిహెచ్ఎంసీ వాహనాలు ఉంటాయో అవి షెడ్లోనే ఉంటాయి, అవి షెడ్యూల్లే ఉంటాయి, అవి రోడ్ల మీదకి రావు. కానీ అవి తిరిగినట్టు వాటికి డీజిల్ పోసినట్టు ఓచర్లు గీచర్లు బ్రహ్మాండంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసినటువంటిది
కాగితాల్లో మాత్రం 100 లీటర్ల డీజిల్ ఖర్చు అయిపోయినట్లు రికార్డులు పెట్టి బండ్లు అక్కడనే ఉన్నాయి. అంటే ఎంత ఘోరం అంటే ఇది వెహికల్స్ తిప్పకుండానే ఈ ప్రజాధనాన్ని ఇట్లా కొల్లగొట్టినటువంటిది అది చాలా భయంకరమైనటువంటి డీజిల్ స్కామింగ్. క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాలయాన్ని ఫైళ్లకు అసలు పొంతం లేకపోవడము ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. సార్ చూడండి, ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఓచర్లకు వాళ్ళు చెక్ చేస్తే రికార్డులలో చూస్తే ఎక్కడ కూడా పొంతం లేనటువంటి ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినటువంటిది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టి మరి అవినీతి నిరోధక మరియు మానవ హక్కుల వేదిక ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు అధికార వినతి పత్రం సమర్పించింది. ఇది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ డీజిల్ దందాపై ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని లీటర్లు కొల్లగొట్టబడ్డది, ఎన్ని కోట్లు పడ్డాయి, ఏ సంవత్సరాలుగా ఎంతకాలం నుంచి ఏమేమి నడిచింది మొత్తం కూడా వివరంగా రాసి వీళ్ళకు వినతి పత్రం సమర్పించినటువంటి వార్తను చూస్తున్నాం. ఇకపోతే కాగితాల్లోనే వాహనాల పరుగు, 25 టర్నల్ పేరిట భారీ దోపిడీ. లాగ్ బుక్లలో పేపర్లలో మాత్రమే వాహనాలు నడిచినటువంటి రాతపూర్వకంగా ఉంది, కానీ ఫిజికల్గా పోయి చూస్తే ఎక్కడి వాహనాలు అక్కడనే, అవి ఎక్కడ తిరగలే, కానీ వాటికి తిరిగినట్టు డీజిల్ కొట్టించినటువంటిది. మరి ఈ యొక్క దోపిడీ ఎట్లా ఉందనేది ఈ విచారణలో తేలినటువంటి ప్రాథమిక అంశాల ప్రకారం చూస్తే 25 టర్నర్ 8 వాహనాలు, ఒక్కో వాహనానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డు పోవడానికి సుమారుగా 35 లీటర్ల డీజిల్ సరిపోతుంది. ఇక్కడి నుంచి జవహర్ నగర్ పోవడానికి ఒక్కొక్క వెహికల్కు 35 లీటర్లు పడుతుంది, ఒక రోజుకు 35 లీటర్స్ పడుతుంది, ఇక్కడ సరిపోతుందంట. మొత్తం అవసరము 840 లీటర్ల లోపే ఉంటుంది. ఏకంగా 1200 లీటర్లకు ఇంధన క్లెయిమ్ సమర్పించినటువంటి ఆరోపణలు. 840 లీటర్లు సరిపోతుంది, కానీ వీళ్ళు పెట్టింది ఎంత? 1200 లీటర్లు. 1200 లీటర్లు పోసినట్టు వీళ్ళు క్లెయిమ్ చేసినటువంటి ఆరోపణలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కరోజు అసలు వాహనాలు నడవు, ఒక్కొక్క రోజు అసలు నడవై, అయినా కూడా ఇలా 1200 లీటర్లు నడిచినటువంటి బిల్లులు పోతూనే ఉంటాయి. ఒక్కొక్క రోజు వాహనాలు పోవంట, మరి వర్షం కారణంగానా లేకుంటే ఏదన్నా కారణంగానా ఆ రోజులలో కూడా రోజు 1200 లీటర్లు డీజిల్ పోసినటువంటిది మాత్రము ఇక్కడ ఈ సమర్పించి క్లెయిమ్ చేసుకున్నటువంటి ఆరోపణలు. ఇంకా డీజిల్ కేటాయింపులు తగ్గాలి అంటే భారీ డీజిల్ సౌకర్యం జరిగిందని వ్యక్తమవుతుంది. అసలు అంత పెద్ద మొత్తంలో డీజిల్ ఎటుపోయింది, ఎవరి జేబుల్లోకి చేరింది అనే కోణంలో తక్షణ విచారణ ప్రారంభం కాదు. అసలు డీజిల్ ఎటుపోయింది, వెహికల్స్ అక్కడనే ఉన్నాయి, మరి అంత డీజిల్ ఎక్కడికి పోయింది, దానికి సంబంధించినటువంటి డబ్బులు ఎవరి జేబులలోకి పోయింది, ఇది మొత్తం విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఖచ్చితమైనటువంటి విచారణ ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే 5 సర్కిళ్ల పరిధిలో నెలకు 1000 లీటర్లు మాయం. ఇట్లా ఈ లెక్కమ్మడి చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి 5 జిహెచ్ఎంసీ సర్కిళ్ళల్లో ఒక్కొక్క సర్కిల్లో ఇంత పెద్ద మొత్తంలో, అంటే 5 సర్కిల్ చూసుకుంటే మరి కోట్ల రూపాయలు మాయాజాలం జరిగినట్టు మనం ఇక్కడ అంచనా వేసుకోవచ్చు సుమారుగా. మలక్పేట, సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నమా సర్కిళ్ల పరిధిలో ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ సర్కిల్ ఎక్కడెక్కడ జరిగింది ఈ డీజిల్ దందా అంటే మలక్పేట, సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నామా 1, 2, 3, 4, 5 ఈ 5 సర్కిళ్ల పరిధిలో ఈ డీజిల్ దందా జరిగినటువంటిది 1000 లీటర్ల మాయం జరిగినటువంటి దందాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం ఉంది. ఈ 5 సర్కిల్లో మొత్తం 23 వాహనాలకు రోజుకు 750 లీటర్ల డీజిల్ మంజూరు అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 5 సర్కిళ్ళలో కలిసి, ఈ మొత్తానికి 5 సర్కిళ్ళలో కలిసి డీజిల్ రోజుకి ఎంత అవుతుందంటే 23 వాహనాలకు 750 లీటర్ల డీజిల్ దీనికి అంటే మంజూరు అవుతుంది. గత 3 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే ఈ అక్రమాల అసలు విషయం పరిమాణము మొత్తం కూడా బయటపడ్డది. మరి దీన్ని అధికారులు అంచనా వేస్తుండ్రు. 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ దందా ఎంత జరిగింది, ఎన్ని కోట్ల అనేది మొత్తం కూడా అంచనా వేస్తున్నటువంటి చూస్తున్నాం. వాహనాల వాస్తవ వినియోగం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము, జీపీఎస్ ట్రాకింగ్ డేటా ప్రమాణం వివరాల ప్రకారము ట్రిప్ షీట్లు, లాగ్ బుక్లు మరియు డిజిటల్ బిల్లులను ఒకదానితో ఒకటి సరిపోల్చితే ఈ డీజిల్ దొంగల మూట గుట్టు పూర్తిగా రట్టవుతుంది. ఇప్పుడు ఇక చూడండి, ఈ వెహికల్స్ సంబంధించినటువంటి జీపీఎస్ డేటా అంటే ఆ బండి ఎక్కడ తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు పోయింది,
ఎప్పుడు తిరిగింది అనేది మొత్తం కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ జీపీఎస్ డేటాను కనుక చూస్తే వీళ్ళు రాసిన లాగ్ బుక్కు దీనికి ఏమైనా పోలిక అవుతుందా లేదా ఈ మొత్తం గుట్టు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. దొంగల మూట మొత్తం కూడా పూర్తిగా బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఇప్పుడు రంగంలోకి విజిలెన్స్ అధికారులు ఇక మొదలైంది. విజిలెన్స్ అధికారులు రంగంలో దిగి ఆ రికార్డులన్నీ స్వాధీనం చేసుకొని ఈ భారీ ఇంధన దోపిడీపై నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపేందుకు 2023 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలక రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ను ఊపందుకుంది. 2023 అంటే దాదాపు 3 సంవత్సరాలుగా ఈ సాగుతున్నటువంటి ఈ 5 సర్కిల్లో జరుగుతున్నటువంటి ఈ డీజిల్ మాఫియా దందాను ఇప్పుడు మొత్తం కూడా ఈ కీలక రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్ అవుతుంది. అక్కడ మరి చూస్తే ఈ కింది విభాగాల రికార్డులపై నిఘా దృష్టి ఏ విధంగా ఉందో మనం ఒకసారి ప్రధానంగా చూద్దాం. ఇక్కడ ఏ ఏ వర్గాలపై దృష్టి పెట్టాలనేది ఇక్కడ చూస్తే నెంబర్ 1 చూస్తే ఇంధనం మరియు క్లెయిమ్ రికార్డులకు సంబంధించినటువంటిది డీజిల్ మంజూరు పత్రాలు, కూపన్ రిజిస్టర్లు, డీజిల్ బంకు బిల్లులు, రసీదులు మరియు క్లెయిమ్ ఫైల్. ఇది మొదటగా చూడాల్సినటువంటిది. ఈ క్లెయిమ్ చేసేటువంటి డీజిల్కి సంబంధించినటువంటి రిసిప్ట్లు, ఈ డీజిల్ మంజూరు చేసేటువంటి కూపన్ సంబంధించినటువంటిది, ఈ బంకు బిల్లులు, రసీదులు, ఇవన్నీ కూడా ఇప్పుడు టాలీ చేయాల్సినటువంటి అవసరం. ఇకపోతే రెండవది వాహన గమన రికార్డులు, అంటే వాహనాలు, జీపీఎస్ సమాచారం, వెహికల్ లాగ్ బుక్స్, ప్రయాణ వివరాలు, పత్రాలు, మరి అంబెల్ ఐబిటి రికార్డులు, దీనికి సంబంధించినటువంటి జీపీఎస్ డేటాను కూడా సేకరించాలి. వెహికల్ ఎక్కడెక్కడ దిగింది మొత్తం రికార్డింగ్ ఉంటుంది దీన్ని. ఇకపోతే మూడోది డంపింగ్ యార్డు తనిఖీలు. డంపింగ్ యార్డుకు పోయి ఈ చెత్త బండ్లు ఎప్పుడైతే తీసుకుపోయి అక్కడ అన్లోడ్ చేస్తున్నప్పుడు రికార్డ్ అవుతుంది. అక్కడ కూడా లాగ్ బుక్ ఉంటుంది. ఒక వెహికల్ పోయి అన్లోడ్ చేసేటప్పుడు దాని ఇన్ టైము, అవుట్ టైము, దాని వెహికల్ నెంబర్ ఇదంతా రాసుకుంటారు. అంటే ఒక వెహికల్ నెంబర్ మీద ఎన్నిసార్లు అది ఎన్ని లోడులు తెచ్చి ఇక్కడ అన్లోడ్ చేసింది కూడా మొత్తం క్లియర్గా ఉంటుంది. దాన్ని కూడా పరిశీలించమని చెప్తుంది ఇక్కడ ఇది. ఇకపోతే ఈ డంపింగ్ యార్డ్ పరిధిలోని సీసీ కెమెరా ఫుటేజ్, రాకపోకల రిజిస్టర్లు, వే బ్రిడ్జ్ రికార్డులు మరియు బరువు రసీదులు. ఇప్పుడు ఒక చెత్త బండి పోతుందంటే వే బ్రిడ్జ్ మీద దాన్ని వెయిట్ వేస్తారు. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. అంటే ఈ చెత్త బండి వెయిట్ వేయాలి, ఎన్ని టన్నులు ఉందనేది లెక్కేస్తారు. దాని ప్రకారమే వాళ్ళు డబ్బిస్తారు. కాబట్టి అక్కడ రికార్డింగ్ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లు తీయాలి. మళ్ళీ ఆ బండి అక్కడ వే బ్రిడ్జ్ నుంచి ఆ డంపింగ్ యార్డ్ల చెత్త అన్లోడ్ చేసేటప్పుడు అక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్ ఉంటుంది. ఆ బండి వచ్చింది, పోయింది, లోడ్ తోటి వచ్చినప్పుడు, అన్లోడ్ తోటి వెళ్ళేటప్పుడు ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆ వే బ్రిడ్జి రసీదులు, ఒక టిప్పర్ పోయినప్పుడు దాన్ని వే బ్రిడ్జి లెక్క తేల్చినప్పుడు వాళ్ళకు రసీదు ఇస్తారు. ఈ రసీదులు మొత్తం కూడా ఇక్కడ మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే నాలుగోది కార్యాలయాల రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఈ ఆఫీసు ఫైళ్లు మరియు ఇంధన ఆమోద పత్రాలు. ఇక ఆఫీసులల్లా ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు ఎంతమంది ఉన్నారు మొత్తం లెక్క తేలాల్సినటువంటి వాళ్ళ అటెండెన్స్ పట్టిక కూడా తీయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇకపోతే అధికారుల పాత్రపై లోతైన విచారణ, నిందితుల జాబితా ఇదే. అధికారుల అవినీతి పైన ఆరాధిస్తూ చేసినటువంటి విచారణలో నిందితుల జాబితా ఎట్లా ఉందన్నది ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. 2024 సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదికలతోటి డీజిల్ మంజూరును ఆమోదించిన అధికారుల పాత్రపై లోతైన విచారణ జరగాలని వినతి పత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. 2023 నుంచి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళు ఈ డీజిల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఏమేమి ఇచ్చారనే దాని మీద మొత్తం కూడా మరి వాళ్ళు ఎట్లా మంజూరు చేసిండ్రు, ఏ విధంగా చేసిరని ఈ అధికారుల పైన మాత్రం లోతైనటువంటి విచారణ జరగాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఇంధన శాంక్షన్, కూపన్ల పంపిణీ, బిల్లుల ఆమోదం మరియు ధృవీకరణ ప్రక్రియలో కుమ్ముక్కైనటువంటి కింది సిబ్బందిపై విచారణ కూడా ముమ్మరం. ఇక ఇప్పుడు ఈ డీజిల్ కూపన్లు, దీనిపైన శాంక్షన్ చేసినటువంటి వాళ్ళు, పంపిణీ చేసినటువంటి వాళ్ళు, ఈ బిల్లుల ఆమోదం తెలిపినటువంటి మొత్తం భాగవతాన్ని, ఈ తతంగాన్ని మొత్తం కూడా ఈ యొక్క కింది స్థాయి సిబ్బంది పైన కూడా విచారణ ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే దీంట్లో చూడండి ఈ బిల్లులు ఎట్లుంటాయి అనేది మీకు ఒకటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తా. ఇది బంకు డెక్కన్ సర్వీస్ స్టేషన్, ఇది ప్రైవేటు ఒక డీజిల్ బంకు, పెట్రోల్ బంకు సంబంధించినది. ఇది ఏప్రిల్ 2026 సంబంధించినది. ఇక్కడ డేట్ చూడండి 25/3/2026 11:58:40 ఈ బిల్లు డీజిల్ పోసినటువంటిది ఈ బంకులో ఇచ్చినటువంటి ఈ రసీదు చూస్తే ఇండెంట్ అంటారు దీన్ని. ఇండెంట్ నెంబర్ క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి 2026025738.
సర్కిల్ నెంబర్ వచ్చి 41, వెహికల్ నెంబర్ వచ్చి AP11W3491. డీజిల్ ఎంత పోసిండ్రు ఆ రోజు క్వాంటిటీ 25 లీటర్లు. ఇది సంతోష్ సర్వీస్ స్టేషన్, ఇది సంతోష్ సర్వీస్ స్టేషన్ డీజిల్ పెట్రోల్ బంక్. ఇది ఇగో ఇట్లా కూపన్స్ ఇంత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మరి ఇంత క్లియర్గా ఉన్నటువంటి చూడండి. ఇక పోతే ఇక్కడ జోనల్ కమిషనర్ సిటిఓ మరియు డిసిటిఓ ఎగ్జామినర్ సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈస్ కేడర్లకు సంబంధించినటువంటి ఫోర్మెన్ ఫరూక్ అలీ మరియు ఇతర ఫోర్మెన్లు వీళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయమని ఆదేశం ఇచ్చినటువంటి చూస్తున్నాం. ఇక్కడ విజిలెన్స్ ఆదేశం ఏం చేసారు వారు, విచారణలో అక్రమాలు, అధికార దుర్వినియోగం లేదా ప్రభుత్వ ధనానికి నష్టం చేకూర్చినట్టు తేలితే సదరు అధికారులపై తక్షణమే శాఖాపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విజిలెన్స్ వాళ్ళు చేసేటువంటి దాడులల్లా వీళ్ళ మీద కాక ఈ ఆరోపణల ప్రకారం కనుక ఎవిడెన్స్తో తేలితే మాత్రం శాఖాపరమైనటువంటి వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక పోతే ఫోరెన్సిక్ ఆడిట్కు డిమాండ్, ఫోరెన్సిక్ వాళ్ళు ఆడిట్కు డిమాండ్ చేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం పైన తక్షణమే ఒక స్వతంత్ర విజిలెన్స్ విచారణ జరిపించి రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్స్ ఆడిట్ నిర్వహించాలని అవినీతి నిరోధక మరియు మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. వాస్తవ వినియోగానికి కాగితాలు చూపిన వినియోగానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని లెక్కగట్టి ప్రభుత్వానికి జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని పౌర సమాజం కోరుతుంది. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు దాడి చేసిన తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టినటువంటిది, వాడినటువంటిది మొత్తం లెక్కలు కట్టి ఎంతైతే దోపిడీ అయిందో ఆ దోపిడీని ఎవరైతే దోపిడీ చేసిండ్రో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని కూడా ఇక్కడ పౌర సమాజం డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రజాధనాన్ని లూటు చేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారీ అవినీతికి పాల్పడిన ఫోర్మెన్ ఫరూక్ పై జిహెచ్ఎంసీ కమిషనర్కు ప్రేమ ఎందుకు, చిత్తశుద్ధి ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది ఈ ఫరూక్ ఎవరైతే ఉన్నారో ఫోర్మెన్, మరి ఈయన మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు, తక్షణమే విజిలెన్స్ అధికారులు చేసినటువంటి దాడులలో కాక విచారణలో కాక ఈయన మీద తేలితే వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఎందుకు ఆయన మీద అట్లా అవకాశం కల్పిస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. కాబట్టి మరి మరిన్ని ఆధారాలతోటి మళ్ళీ రేపటి కథనంలో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఇలాంటి దందాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వాలు యాక్షన్ ప్లాన్ చేయాలని, దీని మీద మరి ఇలాంటి డిజిల్ మాఫియా ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి ఇలాంటి కథనాలను ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ అంశాన్ని ప్రజల ముందు పెట్టినందుకు మరి మీరందరూ కూడా దీనికి అధికారులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన మరి విచారణ చేసి ఇలాంటి దందాలకు స్వస్తి చెప్పే విధంగా దీనిపైన రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టాలి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో మరి కర్ణన్ సాబ్ తర్వాత వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీలో దశాబ్దాలుగా ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి ఇలాంటి మరి మోసాలకు తెగపడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. కావున ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా మరి అందరికీ అందించే విధంగా, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరే విధంగా కూడా షేర్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా మరి టైప్ చేయాలని కోరుకుంటూ మరి ఈ వీడియోను చివరిదాకా చూడమని కోరుకుంటున్నాము. గ్లోబల్ 360ని మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. నమస్తే, సెలవు.